జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన రద్దయింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులతో ఆయన భేటీ కావాల్సి ఉంది. అందుకు తగ్గట్లుగా పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. స్థానిక విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలోని హెలీప్యాడ్ వద్ద దిగేందుకు కళాశాల యాజమాన్యం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. కానీ అక్కడ అనువుగా ఉండదు అంటూ ఆర్ఎండ్బి అధికారులు అనుమతి నిరాకరించారు. దాంతో పవన్ కళ్యాణ్ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు జిల్లా కలెక్టర్ను కలిసినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వం దురుద్దేశంతోనే అనుమతులు ఇవ్వలేదు అంటూ జనసేన నాయకులు మండిపడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన రద్దయింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులతో ఆయన భేటీ కావాల్సి ఉంది. అందుకు తగ్గట్లుగా పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. స్థానిక విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలోని హెలీప్యాడ్ వద్ద దిగేందుకు కళాశాల యాజమాన్యం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. కానీ అక్కడ అనువుగా ఉండదు అంటూ ఆర్ఎండ్బి అధికారులు అనుమతి నిరాకరించారు. దాంతో పవన్ కళ్యాణ్ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు జిల్లా కలెక్టర్ను కలిసినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వం దురుద్దేశంతోనే అనుమతులు ఇవ్వలేదు అంటూ జనసేన నాయకులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు నాయుడు తెలుసుకుందాం. రాంబాబు, ఉభయ గోదావరి జిల్లాల పర్యటన రద్దయినట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిర్మ వాస్తవం చూస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు ఉభయ గోదావరి జిల్లాలో జరగాల్సింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భీమవరంలో ఆయన పర్యటన ఉంది. ఆ తర్వాత భీమవరం నుంచి ఆయన అమలాపురం వెళ్తారు. అయితే వాస్తవంగా ఈ రోజు ఉదయం మంగళూరు నుంచి ఆయన భీమవరం హెలికాప్టర్ లో చేరుకోవాల్సింది. కానీ హెలికాప్టర్ ల్యాండ్ అయిన ప్రాంతం హెలిప్యాడ్ భీమవరంలోని విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేస్తారు. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ అధికారుల నుంచి కూడా అనుమతి తీసుకున్నారు. అదేవిధంగా ఎస్పీ కలెక్టర్ దగ్గర నుంచి కూడా అనుమతి తీసుకున్నారు. కానీ పంచాయతీరాజ్ అధికారులు ఆర్ఎండ్బి అధికారులు మాత్రం ఆ హెలిప్యాడ్ అక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం లేదని చెప్పేసి అనుమతి నిరాకరించారు. ప్రధానంగా హెలిప్యాడ్ చుట్టుపక్కల భవనాలు ఉన్నాయి, అందువల్ల హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి వీల్లేదు, అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన నాయకులు అయితే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే గతంలో ఈ హెలికాప్టర్ ఈ ప్రాంతం ఈ ఇంజనీరింగ్ కాలేజీలోనే దిగిన దాఖలాలు అనేక ఉన్నాయి. అప్పట్లోనే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పలుసార్లు ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పడుతున్న హెలిప్యాడ్ లో దిగారు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా వీళ్ళు అనుమతి నిరాకరించారు. గతంలో అనుమతి ఇచ్చిన అధికారులు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పి జనసేన నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కుట్ర అదే కాకుండా ప్రభుత్వం కావాలని అనుమతి ఇవ్వలేదని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు.